ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు నీతి ఆయోగ్ 3వ మీటింగ్ ఇది. ఇప్పుడు 2 మీటింగ్లు అయినాయి. ఈరోజు 3వ మీటింగు జరగడం జరిగింది. ఇందులో ప్రధానంగా అజెండా చూస్తే ఇంత మునుపు 3 కేబినెట్ చీఫ్ మినిస్టర్స్ సబ్ కమిటీ వేశారు. ఒకటి రేషనలైజేషన్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, దీన్ని మధ్యప్రదేశ్ సీఎం హెడ్ చేశాడు. రెండోది స్కిల్ డెవలప్మెంట్, దీనికి పంజాబ్ సీఎం ఆ కమిటీ కన్వీనర్గా రిపోర్ట్ ఇచ్చారు. మూడోది స్వచ్ఛ భారత్ మిషన్, దీనికి నేను కన్వీనర్గా రిపోర్ట్ ఇచ్చాము. ఆ 3 రిపోర్ట్ల పైన ఏటీఆర్ పెట్టారు, యాక్షన్ టేక్ అని రిపోర్ట్ పెట్టారు. అదే మాదిరిగా అన్ని రాష్ట్రాల నుంచి ఎంతవరకు చేశారు, దీని యొక్క ఏంటి, ఫలితాలేంటి, అవి కూడా ఒకసారి సమీక్ష చేశారు. మన రాష్ట్రానికి వచ్చి నేను డీటెయిల్స్ చెప్తాను. రెండోది అడిషనల్ గా ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా, ఇది పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలి, ఇన్క్లూజివ్ గ్రోత్ ఏ విధంగా పోవాలి, దీనిపైన నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీద ఏదైతే మధ్యప్రదేశ్ సీఎం ఉన్నారో ఆయన కూడా ఒక రిపోర్ట్ ఒకటి ఇచ్చాడు. మొత్తం అన్ని పెట్టారు. ఇంకొక పక్కన మిడ్ టర్మ్ అప్రైజల్ 12వ 5-year ప్లాన్ పూర్తయింది మొన్నటికి. దానిపైన కూడా ఒక అప్రైజల్ రిపోర్ట్ పెట్టారు. ఇంకొక పక్కన ఒక విజన్ డాక్యుమెంట్, దానికంటే ముందు నీతి ఆయోగ్ ఏమేమి తీసుకున్నారో అవన్నింటిపైన నీతి ఆయోగ్ చైర్మన్ సీఈఓ ఒక రిపోర్ట్ పెట్టాడు. అంటే దానిపైన బెంచ్ మార్కింగ్, ఏ రాష్ట్రం ఎడ్యుకేషన్లో, హెల్త్లో, అగ్రికల్చర్లో, ఇరిగేషన్లో ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, ఎక్కడున్నారు అనే దానిపైన ఒక అవగాహనతో ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు. అంటే రాబోయే రోజుల్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఎట్లా మనందరం డెవలప్ చేయాలని దానిపైన ఈ రోజు ఉండే వాస్తవ పరిస్థితి కూడా పెట్టారు. ఇది కాకుండా ఇంకొక పక్కన విజన్, స్ట్రాటజీ, అదే మాదిరిగా దీనికి 3 years యాక్షన్ ప్లాన్, 7 years స్ట్రాటజిక్ ప్లాన్, 15 years విజన్, ఈ 3 తయారు చేశారు. ఈ 3కి కూడా బ్రాడ్గా ఒక టార్గెట్స్ పెట్టుకుని చైనా ఎట్లా డెవలప్ అయింది, మనం ఎక్కడున్నాం, అదే మాదిరిగా లాస్ట్ 15 years 2000 నుంచి 2015కు ఇండియా ఎట్లా గ్రో అయ్యాం, చైనా ఎట్లా గ్రో అయినాం, మనకు అవకాశాలు ఏమున్నాయి, ఏం చేస్తే మనం కూడా మూమెంట్లో పోతాం అనే దానికి మొత్తం పెట్టి ఇన్క్లూడింగ్ పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఎంత నుంచి ఎంతకు పెంచాలనే దానిపైన ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు మీకు రిలీజ్ చేసి ఉంటారు. అదే మరి జీఎస్టీ ఒకటి మేజర్ రిఫార్మ్స్ పైన, ఈ జీఎస్టీ కూడా ఏ విధంగా మనం తీసుకొచ్చాం, నెక్స్ట్ అన్ని అసెంబ్లీలు పెట్టి పాస్ చేయాల్సిన అవసరం ఉంది, దీనిపైన కూడా డిస్కషన్ జరిగింది. ఇంకొక పక్కన డిజిటల్ ఇండియా, ఒక రిపోర్ట్ ఇచ్చాం. డిజిటల్ కరెన్సీ గురించి ఇంటీరియం రిపోర్ట్ ఇచ్చాం. దానిపైన కూడా ఏ స్టేట్ ఎక్కడున్నారు దానిపైన కూడా చర్చ చేశాం. అదే మాదిరిగా రాబోయే రోజుల్లో ఫార్మర్స్ ఇన్కమ్ ని ఏ విధంగా డబుల్ చేయగలుగుతాం, అంటే ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచే మార్గం ఏం చేయగలుగుతాము, దీనిపైన కూడా బ్రాడ్ గా డిస్కస్ చేయడం జరిగింది.
ఇవన్నీ మనం చూస్తే మన స్టేట్ గురించి నేను ప్రజెంట్ చేసిన ఇది అన్ని విషయాలు అన్ని రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి వారసత్వంగా కొన్ని డిసడ్వాంటేజ్ వచ్చాయి. కొన్ని పరిస్థితుల్లో మనం ఇబ్బందుల్లో ఉన్నాం. దానికి నేను కోట్ చేసింది 2016-17 పర్ క్యాపిటా ఇన్కమ్. 2016-17 పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ 1,22,376, తమిళనాడు 1,53,116, తెలంగాణ 1,58,360, కర్ణాటక 1,59,893, కేరళ 1,89,000 రఫ్గా. అంటే మొదటి పొజిషన్లో కేరళ ఉంటే రెండవ పొజిషన్లో కర్ణాటక, మూడవ పొజిషన్లో తెలంగాణ, నాలుగో పొజిషన్లో తమిళనాడు, ఐదో పొజిషన్లో మనం డిస్టెంట్ ఐదో పొజిషన్. ఇక్కడ 3 ఒక రేంజ్లో ఉన్నారు. 53, 58, 59. కేరళ 89, 1,89,000. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం 1,22,000. దీనికి కారణం విభజన, దాని తర్వాత వచ్చిన ఇబ్బందులు, ఆర్థికంగా కానీ మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు కానీ, అదే మరిగా మనకుండే అనేక సమస్యలు. అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, అదే మరిగా అర్బన్ పాపులేషన్ లేదు, ఆదాయం తక్కువ ఉంది, అగ్రికల్చర్ ఎక్కువ ఉంది. ఇలాంటివన్నీ కూడా వేరియస్ కారణాలన్నీ కూడా మనల్ని కష్టపడినా కూడా ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే ఆవరేజ్ను చూసినా, ఒకవేళ మనం ఒక పద్ధతి ప్రకారం లెక్కేసిన మ్యాక్సిమం గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఫస్ట్ ఇయర్ 8.5% గ్రో అయ్యాం. రెండో సంవత్సరం 10.95% గ్రో అయ్యాం. 16-17 11.61% గ్రో అయ్యాం. ఓవరాల్ గా చూసినప్పుడు 10.36% ఆంధ్రప్రదేశ్ 3 ఏళ్లలో ఆవరేజ్ గ్రోత్ అయింది, డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.4% ఆ ప్రాంతంలో వచ్చారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే 3% మనం ఎక్కువ గ్రో కాగలిగాం. గ్రోత్ లో ఆల్ ఇండియా లెవెల్లో ఇన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నా వీఆర్ నెంబర్ 1. దానికి నెంబర్ 1 గా వచ్చిన పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే లోయెస్ట్ లో ఉన్నాం, ఈ కన్స్ట్రైంట్స్ అన్ని కూడా తీసుకొని. అందుకనే ఈరోజు ఇవన్నీ కూడా ఇబ్బందులున్నా కూడా మనం చేయగలిగాం. నేను అదే మొత్తం కూడా ప్రజెంటేషన్ లో పవర్ 22 మిలియన్ యూనిట్లు లోటుంటే ఓవర్కమ్ అయ్యాం. అదే మాదిరిగా లాసెస్ అని సింగిల్ డిజిట్ కు వచ్చినటువంటి ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్ 9.8%కు వచ్చాం. ఇంకొక పక్కన వాటర్ మేనేజ్మెంట్, వాటర్ కన్జర్వేషన్ పెద్ద ఎత్తున చేసి ఈ సంవత్సరం రెయిన్ ఫాల్ 28% షార్ట్ ఫాల్ ఉన్న అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 14% వచ్చాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ 3,21,000 ఫామ్ పాండ్స్ తవ్వాం. ఇప్పటికి 3,40,000 ఫామ్ పాండ్స్ తవ్విన ఏకైక రాష్ట్రం మందే ఉంది. రికార్డ్ టైంలో గోదావరి వాటర్ ని కృష్ణా వాటర్ తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా, లో హ్యాంగింగ్ ఫ్రూట్ కింద. పోలవరం ప్రాజెక్టు ఒక డే టు డే మానిటర్ చేస్తూ 2018 తీసుకురావడం, నేషనల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన దానికి, నేషనల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసిన దానికి అప్రిషియేట్ చేస్తూ ఇది కూడా కంప్లీట్ చేసుకోవడానికి సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేశాం. ఇంకొక పక్కన ఇరిగేషన్ వర్క్, మైక్రో ఇరిగేషన్ బాగా చేశాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 సంవత్సరాలు, అదే మరిగా 7 సంవత్సరాలు, అదే 15 సంవత్సరాలు యాక్షన్ ప్లాన్ ఇవన్నీ తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంత మునిపే 2022 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 2029 నెంబర్ 1 స్టేట్ గా ఉండాలని, హ్యాపీనెస్ ఎస్ ఇండెక్స్ 2050. ఈ 3 ఒకటి ఇమ్మీడియట్ గా 5 ఇయర్స్ స్పాన్ లో 2022,
2029 అప్పటికి ఎలక్షన్స్ కానీ ప్లానింగ్ కమిషన్స్ కానీ అప్పుడు పూర్తి ఫైనాన్స్ కమిషన్ పూర్తవుతాయి. ఇప్పుడు 30 అంటున్నారు. 2050 వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ ఉండాలని మనం పెట్టుకున్నాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8% గ్రోత్ అంటే మనం 12% మినిమం గ్రోత్ అయ్యి 15 ఇయర్స్ ఆవరేజ్న 12% గ్రో అయ్యి డెవలప్డ్ స్టేట్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్నాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా 0.9% బై 2029 ఉండాలని. ఇప్పుడైతే 0.166 ఉంది. దానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టాం. విజన్ మేనేజ్మెంట్ యూనిట్ కూడా పెట్టుకున్నాం. ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, హ్యాపీ ఇండెక్స్ పెట్టుకో మనం ముందుకు పోతున్నాం. దీనికి నేను 7 మిషన్లు, 5 గ్రిడ్స్, 5 క్యాంపెయిన్ మోడ్స్ కూడా పెట్టుకున్నాం. దాని ప్రకారం ఇప్పటికీ మనం ముందుకు తీసుకుపోతున్నాం. అదే మరి ఇప్పుడు మెజర్మెంట్లో కూడా మీరు చూస్తే జీవీఏ ఎట్లా మెజర్ చేయాలి, జీఎస్టీపీ పెట్టుకున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకొచ్చారు. యునైటెడ్ నేషన్స్ పెట్టినట్టు దాన్ని మనం ముందే పెట్టుకున్నాం. అదే మరి కుటుంబ వికాసం ఇప్పుడు ఆధార్ అకౌంట్ ఉంది. మనం ఒక స్టెప్ ముందుకు పోయి స్మార్ట్ పల్స్ సర్వే చేసి ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ సర్వే చేశాం. నౌ కోర్ డేటా అథారిటీ ఒకటి పెట్టి ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్కి కానీ మ్యాక్రో లెవెల్లో ప్లాన్ చేసుకుని మైక్రో లెవెల్లో అమలు చేయబోతున్నాం. దానికి డాక్రా ఉమెన్ని ఏదైతే ఇన్క్లూజివ్ గ్రోత్ అన్నారో పేదరిక నిర్మూలన దాన్ని మనం ఇప్పటికే ప్రారంభించాం. దాన్ని ఇంటెన్సిఫై చేస్తాం. సమాజ వికాసం కోసం కూడా మనం ముందుకు పోతున్నాం. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇండియా కోసం చెప్పారో ఆంధ్రప్రదేశ్ ఇంకొక స్టెప్ ముందుకు పోయి రియల్ టైం గవర్నెన్స్కి వెళ్తున్నాం. రియల్ టైం గవర్నెన్స్లో అనేక విధాలుగా డిజిటల్ ఇండియాలో కావాల్సిన బ్యాండ్ విత్ ఫైబర్ కనెక్టివిటీ లాస్ట్ మైల్ తీసుకెళ్లాం. ఏ స్టేట్ కూడా నీరర్ కూడా లేరు. ఫైబర్ అయితే మొత్తం లాస్ట్ మైల్లో తీసుకుపోయి ఇప్పుడు ట్రిపుల్ ప్లే బాక్సెస్ తీసుకొచ్చి ఈ నెలలోనూ 10 రోజుల్లో 1 lakh హౌసెస్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. అది అవతాలు రిప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే దీనివల్ల ఎవ్రీ హోమ్ 15 Mbps ఫైబర్ కనెక్టివిటీ ఇస్తాం. దీనివల్ల వీడియో, ఇంటర్నెట్ అండ్ ఆల్సో టీవీ, ఆల్ ఛానల్స్, 3 టెలిఫోన్స్ 149 రూపాయలకి ఇస్తాం. అది ఆపరేషనలైజ్ అయింది. ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది కాకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఫైబర్ గ్రిడ్లోని డ్రోన్స్ కానీ, సర్వేలెన్స్ కెమెరాస్ కానీ, బయోమెట్రిక్స్ కానీ, లేకపోతే మీకు సెన్సార్స్ కానీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్ స్ట్రీట్ లైట్స్ అర్బన్ ఏరియాలో సెన్సార్ బేస్డ్ 20 బల్బుకు ఒక సెన్సార్ ఉంటుంది. అందులో ఏ ఒక్క బల్బు కాలిపోయినా ఇమ్మీడియట్గా అలర్ట్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి రీప్లేస్మెంట్ స్టాండర్డ్స్ అని ఫిక్స్ చేసేస్తాం. ఇప్పుడు విలేజెస్ 1 year ఇచ్చి ఆల్ విలేజెస్కి ఎల్ఈడి బల్బులు వెళ్ళిపోతున్నాం. అదే మరిగా వాటర్, గ్రౌండ్ వాటర్, రెయిన్ఫాల్, టెంపరేచర్ ఇవన్నీ కూడా సెన్సార్ బేస్డ్ పెట్టి రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. రియల్ టైంలో దానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటున్నాం. ఇవి కాకుండా ఈరోజు ఈ ప్రగతి ఉంది. ఓన్లీ ది స్టేట్ ఈ ఇయరే ఈ ప్రగతి ఇయర్గా డిక్లేర్ చేశాం. ఈ ఇయర్లో మొత్తం దాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఈ ప్రగతే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆధార్ అథారిటీ ఉంది. మనం ఆధార్ అథారిటీ కాకుండా కోర్ డేటా అథారిటీ పెడుతున్నాం. ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్గా కోర్ డేటా అథారిటీ పెట్టి వాళ్ళ కంట్రోల్లో పెట్టి ఆధార్ ఓన్లీ అథెంటికేషన్ ఆఫ్ ఇండివిజువల్. కోర్ డేటా అథారిటీలో ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ ఆల్ కోర్ డేటా దే విల్ మేనేజ్. సో దట్ కంట్రోల్లో పెట్టి మేనేజ్ చేస్తే మనకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉంటే అన్నిటికీ దానికి ఉపయోగించుకుంటాం. ఇప్పటికే చాలా డిపార్ట్మెంట్లో మనం మీరు చూస్తే ల్యాండ్ హబ్, పీపుల్స్ హబ్, ఎస్ఏపి మొత్తం ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని కూడా జూలై లోపల రియల్ టైం ఫైనాన్షియల్ అకౌంట్స్ లాస్ట్ మైల్లో తీసుకెళ్లిపోతున్నాం. ఏదైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిసీప్ట్స్ ఎట్ట వచ్చాయి, ఎక్స్పెండిచర్ ఎట్ట పెట్టాం, ఏ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాం, ఎయిదర్ ఇండివిజువల్ యూనిట్
ఆర్ నేమ్ రెండింటికి కూడా లింక్ చేసి రియల్ టైంలో మనం మానిటర్ చేసే మెకానిజం కూడా తీసుకొచ్చాం. ల్యాండ్ హబ్ వచ్చేస్తే ఈ ల్యాండ్ హబ్ వల్ల మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉండదు. ఒక యాప్ ఇస్తే మీ ల్యాండ్ మీ పేరుతో ఉందా లేదా మీరే చూసుకోవచ్చు. కొన్ని యాప్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. కైజాల యాప్ డెవలప్ చేశాం. ఇంకా డిపార్ట్మెంట్లో కొన్ని యాప్స్ డెవలప్ చేస్తున్నాం. ఏ సర్వీస్ ఇవ్వాలన్నా త్రూ ఒక యాప్ కొడితే అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసే మెకానిజాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందు మనం విజయవాడలో చేశాం. ఏదైతే భీమ్ ఆధార్ మనం పెట్టిన దాన్ని వాళ్ళు ఇప్పుడు నేషనల్ లెవెల్లో మొన్న పీఎం గారు బాగా పబ్లిసిటీ దాన్ని ముందు తీసుకుపోతున్నారు. ఫెయిర్లీ మనం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం. స్ట్రాటజీ మారుస్తున్నాం. హార్టికల్చర్కు వాటర్ తక్కువ అవుతుంది, ఆదాయం ఎక్కువ వస్తుంది, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవుతున్నాయి. అదే మరిగా అగ్రికల్చర్ హార్టికల్చరే కాకుండా లైవ్ స్టాక్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. డైరీ, పౌల్ట్రీ, అదే మరిగా మీట్, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే మరిగా ఈ 2-3 కాకుండా ఫిషరీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఏదైతే డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అన్నారో దీన్ని మనం ముందే ప్రారంభించాం. అందుకనే 14% గ్రోత్ వచ్చింది. ఫిషరీస్లో 30% వచ్చింది. హార్టికల్చర్లో 18% వచ్చింది. డైరీలో 12% వచ్చింది. ఫాడర్ సెక్యూరిటీ ఆల్ మెజర్స్ మనం తీసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్టు కూడా తీసుకొని మళ్లీ రీఎన్ఫోర్స్ చేసుకుని ఎక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే అవన్నీ మనం ఉపయోగించుకుంటాం. ఇంకొక పక్క స్వచ్ఛ భారత్, నేనే దానికి ఒక రిపోర్ట్ ఇచ్చాను. నేను చాలా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా బ్యాడ్ స్టేట్లో ఉండేది. ఏం పట్టించుకోకుండా భయంకరమైన వాతావరణం ఉండేది. 3 సంవత్సరాల్లో 110 మున్సిపాలిటీల్ని ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ చేసాం, ఓడిఎఫ్ చేశాం. ఆల్ మున్సిపాలిటీస్ అయిపోయినాయి. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే పంచాయతీలన్నీ కూడా అన్ని ఊర్లు కూడా తీసుకున్నాం. తీసుకుంటే ఈరోజు ఇప్పటికీ మనం చేసిన ఎఫర్ట్స్ కానీ అంతకుముందు చాలా తక్కువ ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాత 46,20,000 మొత్తం మనం ఇచ్చేయగలిగాం. 3,495 పంచాయతీలను ఓడిఎఫ్ చేశాం. ఇంకొక పక్క ఇప్పటికి కూడా ఇంకా 40 లక్షల మరుగుదొడ్లు కావాలి. ఇంకొక 40 లక్షల మరుగుదొడ్లు మనం పూర్తి చేస్తే రాష్ట్రం పూర్తిగా ఓడిఎఫ్ అవుతుంది. దీనికి కావాల్సిన డబ్బులు మీరు చూస్తే 6,570 కోట్లు కావాలి. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 12,000, మనం 3,000 ఇస్తున్నాం నరేగాలో. లేకపోతే స్వచ్ఛ భారత్లో 60-40 ఇస్తున్నారు. ఆ విధంగా లెక్కేసుకున్నాం. మనం ఒక 3,000 కోట్లు, వాళ్ళు ఒక 3,600 కోట్లు ప్రొవైడ్ చేస్తే 2018 ఎండింగ్కి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఓడిఎఫ్ చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ విషయమే నేను ప్రధానమంత్రి గారికి చెప్పాను. ఇది కాకుండా ఇంకొక పక్కన కన్వర్జెన్స్ నరేగాలో చాలా బాగా చేశాం. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. సిమెంట్ రోడ్స్ ఎక్కడా లేదు. 2 సంవత్సరాలు 11,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. 3,40,000 ఫామ్ పాండ్స్ తవ్వాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. పంచాయతీ బిల్డింగ్, లేకపోతే మీకు స్కూల్ బిల్డింగ్, లేకపోతే పక్కన అంగన్వాడీ బిల్డింగ్. ఇది కాకుండా ఆ ఊర్లో ఒక బరియల్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఫైనల్గా వర్మీ కాంపోస్ట్ కూడా వెళ్ళాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా, ఎక్కడా జరగలేదు. ఇంకొక పక్కన చూస్తే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లోనే 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి వెళ్ళాం. మీరు చూసుంటారు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు జిందాల్ ఒక ప్లాంట్ పెడితే మిమ్మల్ని అందరూ కూడా తీసుకు చూపించాను. అది నాంది. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఇది జరగలేదు. మనం 10కి వెళ్ళిపోయాం. అక్కడ అర్బన్ ఏరియాలో వీటికి వెళ్ళాం, వేస్ట్ ఎనర్జీకి వెళ్ళాం. చిన్న చిన్నవన్నీ మళ్లీ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తున్నాం. రూరల్ ఏరియాలో వర్మీ కాంపోస్ట్కి వెళ్ళాం. ఇది కూడా పెద్ద ఎత్తున చూస్తాం. ఆ విషయం వారికి చెప్పాను. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇంకా చాలా ఇప్పుడు మేజర్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ప్రోగ్రామ్స్ అయితే చెప్పారో వాటిలో ఒక స్టెప్ మనం ముందుకున్నాం.
ఇప్పుడు ఇచ్చినట్టు కూడా మనం ఉపయోగించుకొని మనం ముందుకు పోవడానికి ఏమేం చేయాలో చేస్తాం. అయితే నేను కూడా ఈరోజు చెప్పింది, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేశాను. కష్టాల్లో ఉన్నాం, రైట్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతవరకు ఆదుకున్నారు. అయితే ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదుకున్నప్పటికి కూడా మనం చాలా సౌత్ ఇండియాలో అందరికంటే వెనకాలన్నాం. ఆల్ నైబరింగ్ స్టేట్స్ ముందున్నాయి. నియర్ ఫ్యూచర్లో కూడా మనం ఇంకా కష్టపడితే తప్ప వాళ్ళతో అందుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు తెలంగాణ ఉంది, ఒక హైదరాబాద్ ఉంది, కర్ణాటక ఉంది, ఒక బెంగళూరు ఉంది, చెన్నై ఒక తమిళనాడుకు ఉంది, కేరళ స్టేట్ అంతా టూరిజం ఉంది. మనకు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎకనామిక్ యాక్టివిటీ కానీ లేదు. అవన్నీ ఇప్పుడు బిల్డ్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ నెంబర్ 1. కాంపిటేటివ్ స్పిరిట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ అవార్డ్స్ మనకి ఇచ్చారు. చాలా అవార్డ్స్ వచ్చాయి, 1-2 కాదు. నరేగాలో అయితే మనమే ఒక 5-6 వాటిలో 13 ఉంటే 13లో ఫస్ట్ అండ్ సెకండ్ పారామీటర్లో వచ్చాం. ఒక 5-6 ఫస్ట్లో వచ్చాం, ఒక 4-5 సెకండ్లో వచ్చాం, 1-2 థర్డ్ పొజిషన్లో వచ్చాం. అట్లా ఓవరాల్గా చూస్తే వీఆర్ నెంబర్ 1 ఇన్ దాట్. మెట్రోస్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోర్ట్లు కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ చేసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్ ఇమ్మన్నాం, చేయూతనిమ్మన్నాం. అది మీరు ఇవ్వగలిగితే మేము అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వస్తానే నేషనల్ డెవలప్మెంట్కి మేము ఫోకస్ చేస్తాం, మేము కూడా కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది మన స్టేట్ తరఫున మనం ఇచ్చిన ప్రజెంటేషన్ ఈరోజు సందర్భంలో. వచ్చింది, అది కూడా డిమాండ్ ఇచ్చారు. అది కూడా మనం కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాం చేయమని చెప్పి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పలేదు. ఇప్పుడు కొన్నిటికి హార్టికల్చరు, ఈ గ్రీన్ ఫాడర్ డెవలప్మెంట్ అటు కొన్ని ఉన్నాయి. కానీ అగ్రికల్చర్లో మనం అడిగేది ఏంటంటే వ్యవసాయానికి అనుసంధానం చేయమన్నాం. కూలి పనులకు 50% మీరు ఇవ్వగలిగితే 50% ఫార్మర్ పెట్టుకుంటాడు. దానివల్ల అతని ఖర్చులు తగ్గుతాయి, దానివల్ల ఆదాయం వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అడగలేదు, మనం ఏం అడిగామని మన ప్యాకేజీని అమలు చేయమని చెప్పి. So this question on center-state relationships, there are certain issues which have come up, especially with the decision on Hindi. A number of states, southern states especially, have protested it. So what is your position on the imposition of Hindi as compulsory in schools? కంపల్సరీ అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడంలో తప్పు లేదు. Sir, in English, please. No, there is no wrong in learning language. At the same time, we should not force them. If you force, it is a problem. Voluntarily, if you introduce, everybody is prepared, let them learn 2-3 languages. Even PM occasionally, even today he told, even other languages, Telugu, Tamil, this type of languages, even other states can learn to a certain extent. Then it will help us for national integrity. There is no problem at all. We have to encourage that type of language promotion also. నేను వస్తూ కలిచాను, మళ్ళీ నేను కలవలేదు. నేను మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పాను. నేను మాట్లాడాను, దానిపైన మేమేమి యాక్షన్ తీసుకోవాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ డిసైడ్ వెరీ సూన్. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాల ద్వారా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి. వీఆర్ డిస్కసింగ్ దాట్. దానికి కూడా నేను ఎప్పటి నుంచో సుముఖంగా ఉన్నాను. దేశంలో ఎవ్రీ 5 ఏళ్లు ఎలక్షన్స్ తప్ప ఇంకోటి లేకుండా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. దేశంలో ఒకేసారి ఎలక్షన్లు అవ్వాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ ఒకటేసారి అయిపోయి ఒక 6 months లో మొత్తం కంప్లీట్ చేసుకుని రిమైనింగ్ టైం అంతా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈవెన్ బై ఎలక్షన్ కూడా ఇదే ప్రాబ్లం. ఏమవుతుంది? కాదు, కూలిపోయినప్పుడు కూడా ఎట్లా సింక్రనైజ్ చేయాలనో వీలైనంత వరకు ఒక్కొక్కటి మీరు చెప్పిన ఈవెంచువాలిటీస్ ఎప్పుడూ ఉంటాయి.
ఇప్పుడు మనం బయట పోతే రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, ఏం చేస్తామంటే అసలు పోకుండా ఉండలేం కదా. విచ్ ఈస్ బ్యాడ్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. చర్చ వచ్చింది, పీఎం కూడా ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాడు. అదే మాదిరిగా మేమందరం కూడా, నేను కూడా మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాం, వీఆర్ ఆల్ ఫర్ ఇట్. మెజారిటీ అక్కడ ఎవరు అపోజ్ చేయలేదు, అందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎవ్రీబడి సపోర్టెడ్. పొలిటికల్ కన్సెన్సస్ అందరూ కూడా ప్రిపేర్ కావాలి. వీలైనంత వరకు సింక్రనైజేషన్ తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ వే అని చెప్పి అనుకున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, పీఎం కూడా అనింది, సింక్రనైజేషన్ కు తీసుకురావడానికి ఈ విల్ వర్క్ ఇట్ అవుట్. అంటే ఇప్పుడు కొన్ని ముందున్నాయి, కొన్ని వెనుక ఉన్నాయి. వాటి ఆయన మాట్లాడింది కానీ, మా ఆలోచన కానీ, ఏ విధంగా సాధ్యాలు చూసుకొని హౌ టు సింక్రనైజ్ ఆల్ ఎలక్షన్స్ in quaternions. Nobody opposed. Nobody opposed అంటే there is some consensus. కాదమ్మా, తప్పేముంది దాంట్లో? ఎప్పుడైనా మంచి పనులు చేసినప్పుడు ఎప్పుడూ రెడీగా ఉండాలి కదా. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా రెడీగా ఉండాలి. ఎప్పుడు కార్యకర్త అనేవాళ్ళు, పార్టీ అనేది ఎప్పుడు కూడా, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఏమండి, అది కూడా చెప్పాము, చేస్తామంటున్నారు. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఏది చూద్దాం. దట్ ఈస్ ది స్పిరిట్, దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఎవ్రీబడి ఈజ్ అగ్రీయింగ్. ఆపరేషనల్ పార్ట్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఆపరేట్, దట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ డీటెయిల్స్. డిస్కషన్ అయితే ఇట్ ఈస్ ఏ పాజిటివ్ డిస్కషన్. పీపుల్ ఆర్ ఇన్క్లైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రాద్ధాంతం ఏముంది దాంట్లో? ఎవరంటే వాళ్ళు బాధ్యత లేకుండా చేస్తూ ఉంటారు. ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మరీ వల్గారిటీ, మళ్ళీ క్రిమినలైజేషన్ ఎక్కడ కూడా మంచిది కాదు. ఎవరు కూడా, ఇప్పుడు మీరు రాసిన, ఇంకొకరు రాసిన ఇన్స్టిగేషన్ ఫర్ ది సిటిజన్స్ ఇస్ నాట్ గుడ్. అదే కదా ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ కూడా అదే జరిగేది. టెర్రరిజం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు ఏదైనా చేసుకోవచ్చు, మీటింగ్లో మాట్లాడచ్చు, చెప్పచ్చు. కానీ క్రిమినలైజేషన్ కానీ ఇన్స్టిగేషన్ కరెక్ట్ కాదండి. దానికి బాధ్యత కూడా తీసుకోవాలి కదా, సభ్యత కూడా ఉండాలి కదా. సభ్యత లేకుండా ఇష్ట ప్రకారం చేయడం ఏంటి? ఇప్పుడు మీ మీద కావాలని ఏదంటే అది రాశారనుకోండి, మీ వైఫ్ చూసి ఎంత బాధపడుతుంది, దానికి బాధ్యత తీసుకోవాలి కదా. అలాంటివి ఎక్కడో ఫోటో ఇంకొకరు ఫోటో తీసుకొచ్చి కలిపేసి ఇష్ట ప్రకారం పెట్టేసి క్యారెక్టర్ ఇది చేసినప్పుడు డెఫినెట్గా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఎవరు కనుక్కోవాలి కదా. అందుకని అదే తప్పంటున్నా, జరగకూడదు. నేనేమంటానంటే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఆల్వేస్, ఐఎమ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. I promoted information technology. Today, social media is totally information technology. అప్పుడే ఎస్పీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పి, నేను కంప్లైంట్ తీసుకుని ఎంక్వైరీ చేస్తానని ఒక 5 minutes ఆవిడ చెప్పేసి తిరుపతికి వెళ్తా ఉంది. ఎగ్జాక్ట్లీ 10 minutes మళ్ళా ఫోన్ వస్తే యాక్సిడెంట్ అని మళ్ళీ తిరిగి వచ్చింది. జరిగింది మీరు చూస్తే, అక్కడ మొత్తం ఒక 40 మంది వచ్చారు. లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పారు, ఇక్కడ లోపల అందరూ పట్టు, ఇక్కడ హాల్ ఉంది, కూర్చోండి, ఇక్కడ బయట ఒక వరండా ఇదివరకు ఉంది, కాంపౌండ్ వాళ్ళు, దాంట్లో రమ్మని చెప్పి మాట్లాడుతున్నారు. ఈవిడ చెప్పి మేము రిపోర్ట్ వస్తాను చేస్తా ఉన్నాక సర్పంచ్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆవిడ వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో ఒక లారీ, ఎంత బ్యాడ్ లక్ అంటే బాధ, ఆవేదన, దురదృష్టం. ఆ లారీ హైదరాబాద్లో మహబూబ్నగర్ నుంచి స్టోన్ పౌడర్ వేసుకొని ఆ లారీ రావడం, కర్నూలు, కడప, రేణిగుంటకు రావడం. ఆ టైంలోనే ఈ లారీ రావడం. ఈ లారీ చెన్నైకి వెళ్ళాలి, స్టోన్ పౌడర్ వేసుకున్నారు. దాంట్లో కొత్తకోటలో బయలుదేరింది మహబూబ్నగర్లో. అక్కడి నుంచి నేరుగా వచ్చి ముందు అక్కడుండే కాంపౌండ్ ఒక ఆటో కొట్టింది. అక్కడి నుంచి నేరుగా కాంపౌండర్ కొట్టింది. లోపలికి వెళ్ళిపోయి ఒక ఎలక్ట్రికల్ పోల్ కొట్టి, ఆ ఎలక్ట్రికల్ పోల్లో షాక్ ఒకటి, ఈ లారీ రన్ ఓవర్ ఒకటి, 2 కలిసి 15 మంది చనిపోయారు. 12 మంది ఆ ఊరోళ్ళు, 3 పక్క గ్రామం వాళ్ళు ఆధార్ అకౌంట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళు కూడా చనిపోయారు. మొత్తం 15 మంది చనిపోయారు. అంటే ఒకసారి ఇది ఎంత బాధాకరం అంటే, ఒక పక్క బాధ, ఒక పక్క డెస్టినీ కూడా, దుర్మార్గం అంతా. వాడు వచ్చిన వాడు ఎవడు ఇప్పుడు కనుక్కుంటే
డ్రైవర్ తాగాడు. వాడికి లైసెన్స్ కూడా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంది, లారీ లైసెన్స్ కూడా లేదు వాడి క్లీనర్ వల్ల. ఆ క్లీనరు కడాన లాస్ట్ మూమెంట్లో డ్రైవర్ అనేవాడు, వీడి పేరు వచ్చి గురవయ్య, క్లీనర్ సుబ్రహ్మణ్యం, లారీ వచ్చి రమేష్ నాయుడుపేట చెందిన వ్యక్తి. వాడికి 2 లారీలు ఉన్నాయి. వాడు లారీ డ్రైవర్ లేకపోతే ఈ గురవయ్య అనేవాడిని లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే వాడిని పంపించేశాడు. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళకందరికీ కనీసం బాధ్యత లేకుండా, వాడు పోయినవాడు కనీసం వాడన్నా డ్రైవ్ చేశా అంటే వాడు డ్రైవ్ చేయకుండా క్లీనర్ డ్రైవింగ్ సీట్ ఇచ్చేసి వాడు తాగేసి కూర్చున్నాడు. కడాన క్యాజువాలిటీ 12 మంది 15 మంది చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ అవన్నీ అవుతున్నాయి. ఒకసారి డెస్టినీ ఇదంతా. ఏదేమైనా ఆ ఇన్సిడెంట్ కారకులైనటువంటి ఆ ఊరోళ్ళందరూ కూడా పాపం కాసు కోసం వెళ్లారు. వాళ్ళు కాసు ఏంటి, మా పొలాలు నీళ్లు రావు, ఇసుక వెళ్లిపోతే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతుంది అని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. పోరాటం చేసి వాళ్ళంతా కూడా ఇచ్చేస్తే దానికి కారకులైనటువంటి 2 వ్యక్తులు, ధనంజయ నాయుడు, చిరంజీవి నాయుడు, ఇద్దరు పక్కోరోళ్ళు, వాళ్ళు రెస్పాన్సిబుల్ అని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ, వాళ్ళ పార్టీని సస్పెండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పాను. అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసి ఫర్మ్ యాక్షన్ తీసుకోమని చెప్పాను. వాళ్ళు గాని చేయకపోతే వీళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు రాకపోయి ఉంటే ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఇది చాలా దారుణం. అదే మాదిరిగా అక్కడ ఉండే ఎంఆర్ఓ కంప్లైంట్స్ వస్తానే గట్టిగా యాక్షన్ తీసుకొని ఉంటే, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఉంటే ఇది జరిగేది కాదు. వెంకట్రాజు అని ఒక ఎంఆర్ఓ, అతన్ని కూడా సస్పెండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా అక్కడ ఎస్ఐ, ఆ స్టేషన్ ఎస్ఐ, అతను కూడా యాక్సిడెంట్ అయింది, ఇందులో ఉన్నాడు. ఆ వెహికల్ వచ్చినప్పుడు షోల్డర్ అంతా కూడా ఇదయింది. అతను కూడా మీద ఆరోపణలు ఉన్నాయి. అన్ని ఎంక్వైరీ చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తున్నాం. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీకి వేసి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులందరినీ యాక్షన్ తీసుకుంటాం. అదే మాదిరిగా ఇదే ఎంక్వైరీలో ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది, దారిలో వస్తామంటే తాగుంటే వాడిని అలో చేయడం, వాడు ఎక్కడన్నా వస్తామంటే ఆర్టీసీ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో చెక్ పోస్ట్ దగ్గర నిలిపి కానీ చెక్ చేసి ఉంటే ఇది జరిగేది కాదు. సీరియస్ ల్యాప్సెస్. ఒక పక్క హ్యూమన్ యాంగిల్, ఇంకొక పక్క నిర్లక్ష్యం. ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడంటే వీడికి డ్రైవింగ్ లేకపోయినా మనుషులు చంపడానికి వీడికి హక్కు ఉన్నట్టు, లారీ నడపడం తెలియకపోయినా లారీ నడపడం, మళ్ళా అజంతో తాగడం. వాడికి లారీ నడిపే తెలియకపోయినా వాడు తాగి నడపడు, ట్రైన్ నడపమంటాడు. అంటే ఏ విధంగా వీళ్ళందరినీ వాడు రమేష్ అనే ఓనర్ నాయుడుపేట, వాడికి 2 లారీలు వాడు పంపిస్తాడు. ఇవన్నీ కూడా తరువుగా ఎంక్వైరీ చేసి అవసరమైతే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు బొక్కలో పెడితే వాళ్ళని బుద్ధి వస్తుంది. కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నాం, చాలా సీరియస్గా. అవసరమైతే దీనిపైన డిబేట్ కూడా చేసి ఎవడైనా తాగి వస్తే లైసెన్స్ ఆటోమేటిక్ క్యాన్సిల్ చేసేస్తే మొత్తం సెట్ అవుతారు. ఒక పక్క అది చేయాలి. ఎవడన్నా ఐహ్యాండ్గా పోతే మోటార్ వెహికల్ దీంట్లో కూడా యాక్ట్లో కూడా మార్పులు తీసుకొస్తాం, ఫర్మ్గా యాక్ట్ చేస్తాం. ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో మీరు ఉపాధి కోసం ఉన్నారు, మీరు మీ జీవితం కోసం జీవనోపాధి కోసం చేస్తున్నారు, కానీ మీరు వేరే మనుషులు చంపడానికి అధికారం లేదు. గుర్తుపెట్టుకోవాలి, బాధ్యతగా ఉండాలి. ఇష్టానుసారంగా రోడ్డెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించడం చాలా దారుణం, దుర్మార్గం. వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. అదే మరి ఇంకొక పక్కన ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళపైన కూడా వీళ్ళు కానీ ఆ ఊర్లో జరిగిన సంఘటనకు వీళ్ళు బాధ్యులు కాకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా లేదు. పాపం వాళ్ళు రోడ్డు మీదకి రాకపోయి ఉంటే ఈరోజు ఈ సంఘటన జరిగేది కాదు. సరే, డెస్టినీ ఒకసారి మనం కాదనలేం, కానీ చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీస్ అన్నింటినీ ఆదుకుంటాం. అదే మరిగా ఎవరో చెప్పారు, నేను చేయడం లేదు. వీళ్ళు పోయేసి నేను పేపర్లో చూస్తే వీళ్ళు అక్కడికి పోయి వీళ్ళు ఇష్ట ప్రకారం రెచ్చగొట్టాలని జిందాబాద్ కొట్టించుకోవాలంటే ఊరంతా మీరు వచ్చిన పని చేసి వెళ్ళండి,
మీరు సంతాపం చెప్పాలని సంతాపం చెప్పేశాడని కానీ ఇక్కడికి వచ్చి జిందాబాద్ కొట్టుకొని ఊరేగింపులు చేయొద్దని అంత బాధలో కూడా కండెమ్ చేసే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది పబ్లిక్ ఉండే కమిట్మెంట్. కొంతమంది వ్యక్తులకి, కొంతమంది జీవనోపాధి కోసం పనిచేసే వాళ్ళు ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. దీన్ని చాలా ఫర్మ్గా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎక్కడన్నా జరిగితే దట్ ఈస్ ది లాస్ట్ డే. ఐఎమ్ వార్నింగ్ ఎవ్రీబడి. అది తెలుగుదేశం కావచ్చు, అపోజిషన్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు. నేను 600-700 కోట్ల రూపాయలు వదులుకొని శాండ్ని ఫ్రీ చేశాను. ఫ్రీ చేసిన తర్వాత ఎవరికి అవసరమైతే ఆ శాండ్ ఆ ఊర్లో వాళ్ళు తీసుకోవచ్చు. ఎక్కడన్నా ఇలాంటి అబ్జెక్షన్ వస్తే ఇమ్మీడియట్గా ఇరిగేషన్ బిల్ కూడా ఒకసారి చెక్ చేసుకుని దానిపైన బ్యాన్ పెట్టండి, ఎవరిని తీనేయకుండా. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యి రైతులకు నష్టం వచ్చే పని ఎక్కడా చేయడానికి వీల్లేదు. ఇంకా ఎక్కువ చెక్ డ్యామ్లు కట్టమన్నాం. 3 మీటర్స్ 8 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెంచాలనుకుంటున్నాం. అవన్నీ పెంచాలనుకున్నప్పుడు ఊర్లో వాళ్ళు వద్దన్నప్పుడు, లేకుంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ ఈ శాండ్ పక్క ప్రాంతానికి తీసుకుపోవడం, ఇక్కడ ప్రజల్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే శాండ్ కావాలి, పాపం వాళ్ళే తెచ్చుకోలేరు, ఎవరిపైన ఆధారపడుతున్నారు. వాళ్ళు ఆధారపడేదని వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఇంకొక పక్కన కొన్ని ఈ ట్రిబ్యునల్స్ ఇవన్నీ వాళ్ళు ఒక ఇది ఇచ్చి దాంతో కొంతమంది లేబర్ పెడితే వాళ్ళు యూనియన్స్ అయ్యి ఇష్ట ప్రకారం రేట్లు పే చేస్తున్నారు.